దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కట్టాలు చూస్తే ఎవ్వలకన్నా కండ్ల పొంటి నీళ్లు గారితే ఉల్లా ఆనదేవుడు కరుణించక పాలకులు పట్టించుకోక ఒక నిరుపేద రైతు కుటుంబం అలా నారుమడిని బతికించుకునేందుకు పడుతున్న నరకయాతన చూస్తే మనసుకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎన్నేండ్లైనా ఈ కన్నీళ్ళైనా మా నారుమడికి నీళ్ళు వచ్చే రోజు లేదా అంటారుగా వచ్చిగా రేపు మా జనాలు మరి గాముచ్చరసుతం చూడాలి కదా. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస ఊరి ముచ్చటగిది. ఈ ఊళ్ళుండే మంతెన పాపినాయుడు శాంతమ్మ దంపతులు వాళ్ళ నారుమడిని బతికించుకునేందుకు పొద్దుగాల 7 గంటలకెంచి మిట్ట మధ్యాహ్నం 12 గంటల దాకా బకెట్లతోని నీళ్లు మోస్తాండ్రు. సకాలంలో ఆనలు పడక ఇటు మడ్డువలస ప్రాజెక్టు నీరు రాక నారుమడులు ఎండిపోయి పెట్టుబడులు బూడిదల పోసిన పన్నీరైతానయట. పక్కనే ఉన్న మడ్డువలస కుడి కాలువల కొన్ని నెలల కిందటనే ఇడిచిన నీళ్లున్నా కూడా కరెంటు లేక మోటార్లు పెట్టలేక బకెట్లతో మోసుకుంటా గిట్లా బతికించుకుంటారు నారును. బట్టలో నీళ్ళు మోస్తున్నామండి. ఆకు ఇలా ఎండిపోతుంది. బట్టలో నీళ్ళు లేవు, వర్షాలు పడలేదు, బట్టి నీరు వదలట్లేదు. మాకు ఎలాగవుద్ది? పంటలు మాకు ఎలా పండించుకోవాలండి? కొంచెం నీరు వదిలిస్తే మాకు ఈ పంటలు పండుతాయి కదండి. అందుకే మేము బాధపడుతున్నాము. ఉదయం 7 వచ్చేసి సాయంత్రం 12 దాకా నీళ్ళు మోస్తున్నాము. మేము ఇంక మొయ్యలేకపోతున్నామండి. ఏదో నీరు వదిలితే మాకు కొంచెం పంటలు పండితే మా గ్రామ ప్రజలకి అందరికీ కొంచెం బాగుంటామండి. అయితే గీ ఖరీఫ్ సాగుకు జూలై 10 తర్వాతే నీరు విడుదల చేయన్నట్ట లెక్కకైతే. కానీ నీళ్లు సాలేంత లేవని నీళ్లను ఇడవమని మొన్న ఈ గోవిందరావు సారు జూలై 15న చెప్పి చేతులే తెసిండు. పోయిన 25 ఏళ్లకెంచి ఈ ప్రాజెక్టుకున్న 4 ప్రధాన గేట్లతోని నీళ్లు లైన్ కట్టేస్తాయి. అంటే అంత వేస్ట్ పోతానే అన్నట్టు నీళ్లు. ఆ వరి విత్తనాలకి ఇప్పుడు బాగా మొలకలు ఎత్తున్నాయి, కానీ నీరు లేక ఎండిపోతుంది. అలాగే మడ్డువలస ప్రాజెక్టులో 5 గేట్లు లీకేజీ ఉంది. ఆ లీకేజీలు కాక మా మడి పక్కనే బట్టి కాలువ ఉంది. ఆ కాలువలో నీరు మా భార్యాభర్తలు ఇద్దరు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నీరు మోస్తూ అట్లా తడుపుతున్నాము. అలాగే మడ్డువలస ప్రాజెక్టులో 5 గేట్లు లీకేజీ ఉన్నాయి కాబట్టి వాటిని అధికారులు ఏదో విధంగా సాల్వ్ చేసి దాన్ని అరికేటట్లు చేస్తే ఆ వచ్చిన నీరును మిగతా రైతులందరికీ ఉపయోగపడద్దని కోరుచున్నాం. మరి ఇక లీకేజీలను ముందే అధికారులు అరికట్టి ఉంటే ఇవాళ 5 మండలాలున్న 25,000 ఎకరాలు ఆయకట్టు రైతులకు దర్జాగా నీరు ఉండేటి కదా అని రైతుల బాధ. అప్పుడు అట్లే ఇప్పుడు ఇట్లా మీదికి వచ్చే వరకు తెలియదా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తది? రైతు నట్టపోవుడు తప్ప మీదేం పోతాందని నీళ్ళ కట్టలు తెలిసిన రైతులు ఏడవబట్టే.